కానీ కొంతమంది అంటారు, అన్నయ్య చాలా వాక్యం వింటున్నాను అన్నయ్య, ఉండలేకపోతున్నాను అన్నయ్య, అనే వాక్యం వింటున్నాను అన్నయ్య, సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను అనే, సంఘానికి వస్తున్నాను అన్నయ్య, చూడకుండా ఉండలేకపోతున్నాను అనే, ఉంటున్నాను అన్నయ్య, ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఏది ప్రూవ్ అవుతుందో తెలుసా? లోకము ఫ్రాడ్ అని ప్రూవ్ అవుతుంది నీకు. లోకం తప్పుడు లోకం అని పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తారు. రే, ఇక్కడ ఏది నీకు మంచి లేదురా, ఆ సన్నాసిగాలతో నీకు మంచి లేదురా, ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా, ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా, ఈ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదురా, లోకమంతా ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయిందిరని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని, లోకాన్ని ప్రూవ్ చేస్తాడు. నీకంటే నీకు అర్థమైపోద్ది, లోకము చెడ్డ లోకము, లోకంలో మంచి ఏమీ లేదని నీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే అర్థమవుద్ది. చాలా మందికి తెలియట్లేదు, నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా కనుకే నీకు ఎంత చెప్పిన బుర్రలకెక్కట్లేదు. ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది, ఇతనికి అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడున్న ఆత్మీయ తీవ్రత ఈమెకి అర్థమవుతుంది, ఈమెకి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుతుంది, ఈ వ్యక్తికి అర్థమవుతుంది, నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు? లేదు, నీకు ఆత్మ లేదు.